హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో న్యూట్రోసది వెబ్సైట్ నుంచి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. ముందుగా లాగిన్ అనేది చేసుకోవాలి. ఓకేనా. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత nutrosadi.com ఓకేనా. లేకుంటే కనుక న్యూట్రోసది లాగిన్ అని కొట్టిన ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే వెబ్సైట్ వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత లోగో కనబడతాయి అన్నమాట. సింబల్, ఫోటో సింబల్ కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసి లాగిన్ అనేది చేయాలి. ఫోన్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ 11 ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టాలి. ఓకేనా. సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా లాగిన్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఈ రకంగా అప్పుడు డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే కనుక రైట్ సైడ్ 3 లైన్స్ ఉంది కదా, ఆ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. క్లిక్ చేయగానే ఈ రకంగా డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. మీరు లాగిన్ అయితే కనుక మీ పేరు ఫస్ట్న చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. తర్వాత హోమ్ పేజ్. ఓకేనా. ఇందాక ఇప్పుడు డాష్ బోర్డ్ అయితే ఓపెన్లో ఉందో అదే అనమాట హోమ్ పేజ్. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ వన్ ప్రొడక్ట్స్ అనమాట. ప్రొడక్ట్స్ మీద టచ్ చేస్తే కనుక మన న్యూట్రోసది కంపెనీ నుంచి ఎన్ని ప్రోడక్ట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అనేది ఇందులో చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇందులో నుంచి మీరు ఏ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం, మీ మీద ఆధారపడి ఉంటుంది, మీ యొక్క ప్రాబ్లమ్స్ మీద అనమాట. సో మనం డిస్ట్రిబ్యూటర్ కింద షిఫ్ట్ అవ్వాలన్నా ఈ ప్రోడక్ట్ అనేది మనం ఏదో ఒకటి బై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈ రకంగా అన్ని ప్రోడక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అనమాట. ఈ రకంగా మొత్తం 58 ప్రోడక్ట్స్ అనేది ప్రెజెంట్ అవైలబుల్గా ఉందన్నమాట. ఓకేనా. మనం ఎవరికైనా లింక్ షేర్ చేయాలనుకున్న సైన్ అప్ అండ్ ఆర్ ఎర్నింగ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయగానే అఫీషియల్ లింక్ కూడా వాళ్ళకి మనం షేర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్రోడక్ట్స్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్స్ అనమాట. డౌన్లోడ్స్లో ఏమున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. చూడండి ఇండిపెండెంట్ ఆర్డర్ ఫామ్ అనమాట. ఓకేనా. ఇండిపెండెంట్ ఆర్డర్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కన్స్యూమర్ ఆర్డర్ ఫామ్ అంట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక అబౌట్ అస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అబౌట్ అస్ కంపెనీ, ఈ కంపెనీ గురించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అబౌట్ అస్ దగ్గర. అలాగే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. అలాగే కాంటాక్ట్ అస్ ఉంది కదా. ఓకేనా. ఈ కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకేనా. కాంటాక్ట్ అస్ దగ్గరికి ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. కంపెనీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. అలాగే కంపెనీ అనమాట యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. కంపెనీ పేరు అనమాట అది. ఓకేనా. తర్వాత కంపెనీ అడ్రస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. తర్వాత ఇక్కడ ఫేస్బుక్ అఫీషియల్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, యూట్యూబ్ లింక్ ఉంది, ఇన్స్టా లింక్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. మీరు దీని ద్వారా ఈ కంప్లైంట్ అనేది కూడా రేజ్ చేయవచ్చు అనమాట. వెబ్సైట్ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురైతే కనుక మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి జనరల్ ఎంక్వైరీ మొత్తం అదే కనుక అది టైప్ చేసి మీ ప్రాబ్లం అనేది మీరు సెండ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా కంపెనీకి చేరుకోవడం జరుగుతుంది ఇది. ఓకేనా. అటు నుంచి కంపెనీ నుంచి కూడా మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. మీరు అనేది అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత బిజినెస్ అనమాట. ఇది మెయిన్ అనమాట. మనకు ఈ వెబ్సైట్ నుంచి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ బిజినెస్ అండ్ వాలెట్. ఓకేనా. ఇప్పుడు బిజినెస్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. చూడండి బిజినెస్ ఓపెన్ చేయగాక ఫస్ట్న డాష్ బోర్డ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. డాష్ బోర్డ్లో ఏవేవి ఉన్నాయి అనేది ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఓకేనా. చూడండి ఇప్పుడు ఈ రకంగా డాష్ బోర్డ్ అనేది రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు రీడ్రీమ్ అనమాట. ఇప్పుడు రీడ్రీమ్ అంటే కనుక మనకు వచ్చిన ఎర్నింగ్స్ ఈ గ్రీన్ కలర్ వాటి దగ్గర రీడ్రీమ్ అమౌంట్ దగ్గర యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. ప్రజెంట్ నేను ఎర్నింగ్ చేసిన అమౌంట్ అంతా రీఛార్జ్ల కింద అలాగే ట్రాన్స్ఫర్ల కింద యూజ్ చేస్తాను అనమాట. పక్కలకి ఇస్తాను అమౌంట్, అందుకే నాకు 0 చూపిస్తుంది. ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు అమౌంట్ నేను యాడ్ చేసిన అమౌంట్ 130 రూపీస్ ప్రజెంట్ ఉందన్నమాట. అంతే నా వాలెట్లో ఉన్న అమౌంట్ 130 రూపీస్. ఓకేనా. ఇప్పుడు ఒక రీఛార్జ్ చేశాను కాబట్టి ఆ రీఛార్జ్ అమౌంట్ యూనికేసు 4 రూపీస్ 41 పైసా వచ్చిందనమాట. ఓకేనా. ఇది అనమాట ఆరెంజ్లో ఉన్నది. ఓకేనా. మై డైరెక్ట్ అనమాట. నా కింద డైరెక్ట్గా ఉన్న పార్ట్నర్సే నాకు 67 ఉన్నారనమాట ప్రజెంట్ వరకు. ఓకేనా. నా టీమ్ జనరేషన్, నా టోటల్ టీమ్ జనరేషన్ 98 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. ప్రజెంట్ ఇప్పటి వరకు
అలాగే టోటల్ ఎస్వి అన్నమాట. టోటల్ ఎస్వి రకంగా మనకు డాష్బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. మనం ఇక్కడ నుంచి కూడా మన లింక్ షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. మీ వాలెట్లో అమౌంట్ ఎంత ఉందనేది కూడా ఇందులో తెలుస్తుంది. ఓకేనా. అలాగే కేవైసీ ఇందులో నుంచి కూడా ఇప్పుడు బ్యాక్ వచ్చి ఆ 3 లైన్స్ క్లిక్ చేసి అలాగే ఆ లైన్లో కూడా మనం చూసుకోవచ్చు. లేకుంటే కనుక ఈ డైరెక్ట్గా ఈ డాష్బోర్డ్ నుంచే చూసారా, ఇది డైరెక్ట్ ఆప్షన్ అనమాట. ఈ రకంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు డాష్బోర్డ్ అనేది చూసాం కదా, ఇందులో డాష్బోర్డ్లో ఏవో ఉన్నాయి. రీట్రీమ్ అమౌంట్ ఉంటుంది, ఏడ్ మనీ ఉంటుంది, అలాగే యూనికేస్ మనకి ఎంత వచ్చింది ఉంటుంది, అలాగే మై డైరెక్ట్ మన టీం ఎంత ఉంది మన ఓన్గా, అలాగే మన టోటల్ టీం ఎంత ఉంది, అలాగే మన టోటల్ ఎస్వి ఎంత ఉంది, అలాగే మన మంత్లీ ఎస్వి ఎంత ఉంది, అలాగే మన టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, ఇవి చూపించడం అవుతుంది అనమాట. ఓకేనా. మన డిస్ట్రిబ్యూటర్ కింద మన ర్యాంక్ ఎంత ఉంది, అలాగే మన లింక్ ఏ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ కేవైసీ అనమాట. ఓకేనా. కేవైసీలు ఏవే ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఓకేనా. చూడండి ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. కేవైసీ ఏ విధంగా చేయాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఈ రకంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇన్ఫర్మేషన్. ఓకేనా. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకేనా. నేను ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ చేస్తాను, వెరిఫైడ్ అని చూస్తుంది. ఓకేనా. చెయ్యని వాళ్ళు ఉంటే కనుక ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ యూజర్ ఐడి ఆటోమేటిక్గా మన యూజర్ ఐడి వచ్చేస్తుంది. మన స్పాన్సర్ ఎవరు ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ స్పాన్సర్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే మన నెంబర్ అనేది అనమాట. ఓకే. మన పేరు. ఓకే. మనం ఏ నెంబర్తో మనం ఏ పేరుతో అయితే రిజిస్ట్రేషన్ చేసామో ఆ పేరు వస్తుంది, మన ఈమెయిల్ ఐడి వస్తుంది, అలాగే పిన్ కోడ్ వస్తుంది, మన అడ్రస్ అనేది ఇందులో చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ స్టెప్ మనం ఈ అడ్రస్ అనేది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. ఓకేనా. తర్వాత సెకండ్ అనమాట, నేను ఆల్రెడీ చేసాను, బ్యాంక్ డీటెయిల్స్ అనేది చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే కనుక డాక్యుమెంట్ అప్డేట్ చేయాలి. ఓకేనా. పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, ఈ 3 కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనేసి వస్తుంది. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా కేవైసీ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చాలామందికి కేవైసీ ఏ విధంగా చేయాలి వెబ్సైట్ నుంచి అనేది డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్ ఉన్న వాళ్ళు ఈ రకంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడానికి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మై రిఫరల్ చూద్దాం. మై డైరెక్ట్ రిఫరల్ అనమాట. ఓకేనా. డైరెక్ట్ రిఫరల్ మనం ఏ విధంగా చెక్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్ రిఫరల్. ఓకేనా. ఇప్పుడు నా డైరెక్ట్ రిఫరల్ ఎంతమంది ఉన్నారు అనేది. ఓకేనా. నా డైరెక్ట్ 4 లైన్స్ ఉన్నారనమాట. టోటల్ 67 నెంబర్స్ ఉంటారనమాట ప్రజెంట్. ఓకేనా. చూడండి నా డైరెక్ట్ ఈ రకంగా అనమాట. డైరెక్ట్ ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇంతమంది ఉన్నారనమాట. 4 లైన్స్ ఉన్నారు నాకు. ఓకేనా. ఇప్పుడు చాలామంది అసలు ప్యాకేజ్ కూడా ఇంకా అప్డేట్ చేసుకోలేదన్నమాట. ఓకేనా. చాలామంది పెండింగ్లోనే ఉన్నారు. ఓకేనా. ఈ రకంగా మన డైరెక్ట్ రిఫరల్ వాళ్ళ కాంటాక్ట్ లిస్టులు ఏమంతా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. వాళ్ళ యూని ఐడి కనిపిస్తుంది, అలాగే వాళ్ళ పేరు కనిపిస్తుంది, అలాగే మొబైల్ నెంబర్ కనిపిస్తాయి, వాళ్ళ ర్యాంక్, వాళ్ళ ప్యాకేజ్ యాక్టివేట్లో ఉన్నారా లేదా అనేది చూపిస్తుంది. స్టేటస్ వాళ్ళ అప్రూవల్ అంటే డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నారా లేదా అనేది అని కలర్ మీద చూపిస్తాయి అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ మన టీమ్ జనరేషన్ అనమాట. మన ఓవరాల్గా టీం ఎంత ఉంది అనేది ఇందులో చూపిస్తాయి అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ ఎంతమంది ఉన్నారు అనేది ఇందులో చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఇందులో యాక్టివ్ నెంబర్స్ ఎంతమంది, ఇన్యాక్టివ్ నెంబర్స్ ఎంతమంది అని చూపిస్తుంది. అలాగే మంత్లీ ఎస్వి ఎంత వచ్చిందని చూపిస్తుంది టోటల్గా. ఓకేనా. అలాగే టోటల్ ఎస్వి ఎంత ఉంది అనేది ఇందులో చూపిస్తుంది. యాక్షన్ అనమాట. అంటే ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక డైరెక్ట్గా అమ్మాయి రిఫరల్ మీద ఇలాగా చూపించిందో ఆ విధంగా వ్యూ చేస్తే కనుక ఆ రకంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. సెకండ్ వన్ అనమాట. సెకండ్ లైను 15 మంది టోటల్ ఉన్నారు. ఓకేనా. టోటల్ అనమాట. అలాగే యాక్టివ్ నెంబర్స్ ఎంత, ఇన్యాక్టివ్ నెంబర్స్ ఎంత అనేది ఇందులో చూపిస్తాం. ఎస్టీస్గా మంత్లీ ఎస్వి, టోటల్ ఎస్వి. ఓకేనా. థర్డ్ లైన్ అలాగే, ఫోర్త్ లైన్ అలాగే, ఫిఫ్త్ లైన్ అలాగే, సిక్స్త్ లైన్ అలాగా 15 లెవెల్త్ వరకు ఇలాగా మీకు అండర్లో అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ ఎస్విని బట్టి మనకు అచీవ్మెంట్స్, ర్యాంక్ అచీవ్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ ఎస్వి మనం కాల్కులేషన్ కింద మనకు రావడం జరుగుతుంది. ఓకేనా. మై అచీవ్మెంట్స్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ మై అచీవ్మెంట్స్. ఓకేనా. చూడండి ప్రజెంట్ ఇవి అప్డేట్లో రాలేదు ఇంకా. ప్రజెంట్ డిజైన్ చేసి అలా ఉంచారంతే. 1 వీక్ లోపు ఇది అప్డేట్ అనేది రావడం జరుగుతుంది అనమాట, మై అచీవ్మెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్
మళ్ళీ 3 లైన్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా, 3 లైన్స్కి వెళ్ళగానే బిజినెస్ దాంట్లోకి ఆప్షన్స్ అంతా మొత్తం చూసేస్తాం ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వాలెట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయనేది మనకు తెలియాలి. ఓకే, వాలెట్ ఓపెన్ చేసుకుంటున్నాం. వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏడ్ మనీ అనమాట ఫస్ట్ ఆప్షను, ఏడ్ మనీ. ఓకేనా, మనం ఏడ్ మనీ వెబ్సైట్ నుంచి ఏ విధంగా చేయాలనేది ఈ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఏడ్ మనీ చూడండి, మనకు ఏడ్ మనీ ఓపెన్ చేయగానే మన పేరు, మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఓకేనా, మనం అమౌంట్ ఎంట్రీ చేసి ప్రొసీడ్ చేయగానే ఇంకో పాపప్ ఓపెన్ అవుతుంది. మనం కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది అనమాట. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకో వేరే సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్ దగ్గర స్కానర్ మీద చేయాలా, లేకపోతే కనుక యూపీఐ పేమెంట్స్ ఏదైనా వాళ్ళు ఏదైతే వాడుతుంటారో అది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అందులో నుంచి పేమెంట్ అనేది కంప్లీట్ చేసేయవచ్చు. ఓకేనా, కంప్లీట్ చేయగానే చేసిన తర్వాత వాలెట్లో అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలనేది ఈ ప్రాసెస్. ఓకేనా, ఈ సెకండ్ వన్ అనమాట మనీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఎవరికైతే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాళ్ళ యూనిఐ ఐడి అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, వాళ్ళు యూనిఐ ఐడి ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. రెండోసారి ఈ ఐడి అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ కన్ఫర్మ్ యూజర్ ఐడి అనమాట. మళ్ళీ వాళ్ళ ఐడి అనేది సెకండ్ టైం కూడా మనం ఇచ్చి చెక్ చేసుకోవాలన్నమాట. అక్కడ వాళ్ళ నేమ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఆ యూనిఐ ఐడి ఎవరిది ఇచ్చామో అది నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళదే కాదా అని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, వాళ్ళకి అమౌంట్ ఎంత పంపించాలనేది కూడా ఇందులో ఉందన్నమాట. ఓకేనా, అమౌంట్ వాళ్ళకి ఎంత కావాలో అంత మనం అమౌంట్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి, ఓకేనా, రీజన్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లేకపోతే పలానా పర్సన్కి, ఆ పర్సన్ నేమ్ రాసినా పర్లేదు, లేకపోతే ట్రాన్స్ఫర్ అని రాసినా పర్లేదు, లేకపోతే ట్రాన్స్ఫర్ టు వాలెట్ అని పెట్టినా పర్లేదు. సంథింగ్ ఏదో ఒకటి మనం టైప్ చేయాలన్నమాట. చేసిన తర్వాత సెండ్ మనీ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వాళ్ళ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ పే అవుట్. ఓకేనా, చూడండి, పే అవుట్ మన కింద పర్చేజ్ అండ్ యాక్టివేషన్లు ఎన్ని అయినాయి అన్నీ మొత్తం ఇందులో చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, పే అవుట్ ఫర్ డేట్, ఏ రోజు ఎన్ని జరిగినాయి. ఓకేనా, అలాగే అమౌంట్. ఓకేనా, ఈ డిస్క్రిప్షన్స్ ఇందులో 5 పే అవుట్ ట్రాన్సాక్షన్ అనేసి వస్తుంది అనమాట. ఓకేనా, ఈ అమౌంట్ ఎంత, దాని టీడీఎస్ అండ్ సర్వీస్ ఛార్జ్ ఎంత కట్ అయింది. ఓకేనా, నెట్ అమౌంట్ ఎంత వస్తుంది. ఈ రకంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు రీపర్చేజ్ చేసిన, ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసిన ఇందులో పే అవుట్లోకి చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ రీడ్రీమ్ ట్రాన్సాక్షన్. ఓకేనా, అంటే మనకు వచ్చిన కమిషన్. నెక్స్ట్ రీడ్రీమ్ ట్రాన్సాక్షన్ అనమాట. ప్రజెంట్ నా వాలెట్లో ఎర్నింగ్ చేసిన అమౌంట్ ఏం లేదు కాబట్టి నాకు ఆప్షన్ రావడం లేదు. ఆ ప్రజెంట్ ఈ రీడ్రీమ్ ఆప్షన్ అనేది ఇంకా అప్డేట్లో ఉంది, ఇది త్వరలో రాబోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. ఓకేనా, మీరు ఏవేవి ట్రాన్సాక్షన్ చేశారు, ఎన్ని సక్సెస్ అయ్యింది, ఎన్ని ఫెయిల్ అయ్యింది, ఏమైంది అనేసి మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. మీరు రీఛార్జ్ల కోసం అమౌంట్ ఎడ్ చేసి ఉంటారు, ఆ అమౌంట్, అలాగే ప్యాకేజ్ అప్డేట్ చేయాలంటే ఆ అమౌంట్, ఆ మొత్తం ఇందులో ట్రాన్సాక్షన్స్లోకి చూపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ ఆప్షన్ లాగౌట్ అనమాట. లాగౌట్ అంటే కనుక సైట్ని క్లోజ్ చేయడం కోసం మనం లాగౌట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు రావడం జరుగుతుంది.